ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతుకు ధీమా కల్పించలేకపోతోందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆరోపించారు. ఏలూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకుల సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షతన జరిగింది. జిల్లాలోని రైతాంగ సమస్యలు చర్చించారు. ఈ సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో సాగు ఆలస్యమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పంటల బీమా ప్రీమియం గడువు ఈ నెలాఖరు వరకు మాత్రమే ఉందని, పంటలు సాగు ముందుకు సాగకపోవడంతో రైతులు ప్రీమియం చెల్లించే పరిస్థితి లేదన్నారు. ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు కోన శ్రీనివాసరావు, బొడ్డు రాంబాబు, వీరవల్లి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ముఖ్య నాయక సమావేశాన్ని నిర్వహించాం. ప్రధానంగా జిల్లాలో రైతాంగ సమస్యలు కూడా చర్చించాం. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా సంబంధించి మాటలు చెప్తా ఉన్నది. వరి పంటకు అయితే జూలై 31 అంటే మొత్తం ప్రీమియం చెల్లింపు గడువు అయిపోయిందని చెప్పేసి ప్రకటించింది. అయితే గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా అమలు చేసింది. మరి ఈ ప్రభుత్వం ప్రీమియం కట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నది. దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రీమియం ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఒకవైపు ఏమో ఎల్నినో ప్రభావంతో పంటల సాగు ఆలస్యమవుతా ఉన్నది, నీళ్లు అందట్లేదు, వేసిన నాట్లు కూడా ఎండిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు అన్నదాత చాలా ఇబ్బంది పడతా ఉంటే పంటలు సాగు చేయలేక నాట్లు వేయలేక ఇబ్బంది పడతా ఉంటే పంటల బీమా గడువు అయిపోతుందని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉన్నది. దీనివల్ల సాగు చేయాలని మానవులకు అర్థం కాని స్థితిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పంటల బీమా వర్తింపు చేయాలంటే మొత్తం రైతులందరికీ కూడా ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పంటల బీమా రైతుకు ధీమా అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నాం తప్ప ఆచరణలో పంటల బీమా రైతులకు ఏమాత్రం కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో పంటల బీమా పథకాన్ని ఉచిత పంటల బీమా పథకంగా మార్చి ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి పరిస్థితి కనబడతా ఉంది. నీళ్ళు అందటం లేదు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే పంట కాలం సక్రమంగా లేక అంటే గోదావరి డెల్టాలు కానీ కృష్ణా డెల్టాలు కానీ శివారు ప్రాంతాలు ఎండిపోతూ ఉన్నాయి, పంటలు ఎండిపోతూ ఉంటాయి. నాటు కూడా వేసే పరిస్థితి కనబడట్లేదు, వేసిన నార్మల్ కూడా ఎదిగే పరిస్థితి కనబడట్లేదు. మరి దీనికి కారణం ఏంటంటే చాలా చోట్ల ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడం కారణం అయితే గోదావరిలో సమృద్ధిగా నీరు ఉన్నా, పట్టిసీమ కాలువ ద్వారా సమృద్ధిగా నీరు పారుతున్నా సరే డెల్టా భూములు నీళ్ళు అనే పరిస్థితి లేకపోవడానికి పంట కాలం సక్రమంగా లేకపోవడం కారణంగా ఉంది. కాబట్టి ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఆ రకంగా ప్రభుత్వం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి పంట కాలం ఇప్పటికైనా బాగు చేసి శివారు ప్రాంత భూములు సాగు అందేలాగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీంతోపాటు ఆక్వా రైతులు నష్టాలు ఉన్నారు, నష్టపోతున్న ఆక్వా రైతులు ఆదుకోవాలి, పెంచిన ఫీడ్ ధరలు కూడా తగ్గించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే వర్జీనియా పొగాకుకి ఈరోజు కూడా 30% కూడా వర్జీనియా పొగాకు కొనుగోలు పూర్తి కాలేదు. మరి ఇక్కడ 70% రైతుల వద్ద పంట ఉండిపోయిన పరిస్థితి ఉంది. మరి ఆ పంట అనుకోలేకపోతే కనుక వర్జీనియా పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతారు. మరి సరాసరి ధర 350 రూపాయలు అడుగుతూ ఉంటే 200 రూపాయలు కూడా సరాసరి కిలోకి ధర వచ్చే పరిస్థితి కనబడట్లేదు. పొగాకు రైతుల పాలిట ప్రభుత్వాలు పగబట్టిన పరిస్థితి కనబడతా ఉంది, కంపెనీలు మోసం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వర్జీనియా పొగాకు రైతులు ఆదుకునే చర్యలు చేపట్టాలి. ప్రధానంగా రైతులు రైతు సంఘాలు కోరుతున్న విధంగా పొగాకు బోర్డు దగ్గర ఉన్న నిధులు 1000 కోట్ల రూపాయలు పొగాకు కొనుగోలుకు కేటాయించి రైతుల వద్ద ఉన్న పొగాకును పూర్తిగా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.